అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింల పట్ల అనేక రకాలుగా అవమానాలు అక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలకు రక్షణ లేకుండా పోతా ఉంది. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ అసమర్థతను, ముఖ్యమంత్రి యొక్క నియంతృత్వ ధోరణిని, అలాగే మంత్రుల మెప్పు కోసం, ఎమ్మెల్యేల పైరవీల కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ నాయకుల అక్రమ దందాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థలను వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో గమనిస్తూ ఉన్నాం. దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థపై కోర్టులు సైతం చివాట్లు పెట్టినటువంటి పరిస్థితి మేము గమనిస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లా నంద్యాలలో చేయనటువంటి నేరానికి ఒక ముస్లిం వర్గానికి సంబంధించినటువంటి సలాం కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసి వారిని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి సిఐ సోమశేఖర్ రెడ్డి విధానానికి భయపడి వారందరూ కూడా, దాదాపు కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు కూడా ఆత్మహత్యకు పాల్పడడం, ఇది కేవలం ప్రభుత్వ హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. దీనికి జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. మేము చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటనలు జరిగినా, ముస్లింల మీద దాడులు జరుగుతున్నప్పుడు కూడా ఆనాడు అధికారంలో రాకముందు తండ్రి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ముస్లింల ఓట్లను దండుకొని వారి మీద జరుగుతున్నటువంటి దాడులకు ఎక్కడ కూడా సమాధానం చెప్పకుండా ఈరోజు మేము గమనిస్తూ ఉంటే, అధికారం చేపట్టిన తర్వాత దాచేపల్లిలో ఒక ముస్లిం మానికపై జరిగినటువంటి అఘాయిత్యానికి అక్కడ లోకల్ వైసీపీ నాయకులు రాజీ చేసే ప్రయత్నం చేయడం, దానికి రాజీ పడకపోతే వారిని నగర బహిష్కరణకు చేయడం కూడా మేము గమనిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వంలో. అంతేకాకుండా రాజమండ్రిలోని రూరల్ మండలంలో ఉన్నటువంటి బొమ్మూరు గ్రామంలో ఒక మైనర్ బాలికపై వైసీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడి యొక్క అనుచరులు అఘాయిత్యానికి పాల్పడితే ఆ కుటుంబం మీద అనేక రకాలుగా ఒత్తిళ్లు తీసుకొని వచ్చి మీరు రాజీ పడిపోండి అని చెప్పి వారిని అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసినప్పటికి కూడా ఆ కుటుంబం ధైర్యంతో ముందుకొచ్చి కేసు పెడితే, ఆ కుటుంబంలో సంబంధించినటువంటి ఎవరైతే తల్లున్నారో ఆమె స్నానం చేస్తూ ఉంటే వీడియోలు తీసి భయపెట్టినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో మేము గమనిస్తూ ఉన్నాం. ఆ అవమానాన్ని తట్టుకోలేక షబ్బీర్ అనే తండ్రి ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేయడం, చావు బ్రతుకుల్లో ఉండడం చాలా బాధాకరం. ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా స్పందించకపోవడం, మైనారిటీల పట్ల ఉన్నటువంటి ఆయన ఏదైతే ఆలోచన ఉందో ఇప్పటికి కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ముఖ్యంగా నిన్న నంద్యాలలో జరిగినటువంటి సలాం ఉదంతం, ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం, సలాం ఎక్కడ కూడా ఒక చిన్న ఆటో నడుపుకుంటూ తన కష్టం మీద ఆధారపడేటువంటి వ్యక్తి సలాము. ఆ కుటుంబం మీద చేయనటువంటి నేరాన్ని మోపి పోలీసులు సోమశేఖర్ రెడ్డి అనే సిఐ బలవంతంగా దౌర్జన్యం చేస్తే అది భరించలేక ఒక సెల్ఫీ వీడియో తీసి తను నేను ఎటువంటి తప్పు చేయనప్పటికి కూడా నా మీద అనేక రకాలుగా దౌర్జన్యం చేస్తున్నారు,
వైసీపీ నాయకుల ఒత్తిడితో ఈరోజు నేను ఎటు పోలేక ఈ ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పి తన కుటుంబ సభ్యులతో కలిసి ఏదైతే ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. ఇప్పటికైనా దీని మీద ముఖ్యమంత్రి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ముస్లింలకు ప్రాణ నష్టం చాలా జరుగుతున్నప్పుడు కూడా ఈరోజు రోమ్ నగరం తగలబెడతా ఉంటే నీరో చక్రవర్తి ఫిడోల్ వాయించినట్టు ముస్లింలకు ప్రాణ నష్టం జరుగుతున్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోవడం చాలా బాధాకరం. మేమందరం కూడా గమనిస్తూ ఉన్నాం. రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి షబ్బీర్ ఏదైతే షరీఫ్ గారు ఉన్నారో, షరీఫ్ గారికి నిండు సభలో అవమానం చేసినటువంటి ఈ ప్రభుత్వం, అంతేకాకుండా ఎక్కడ చూసినా ముస్లింలకు అవమానాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎవ్వరు నమ్మే పరిస్థితులు లేరు. వెంటనే దీని మీద ముఖ్యమంత్రి స్పందించాలా. అలాగే మేము ఏదైతే ఈ సిఐ సోమశేఖర్ రెడ్డి మీద చేసినటువంటి ఏదైతే సిఐ చేసినటువంటి భయభ్రాంతులు గురి చేసినటువంటి సంఘటన మీద వెంటనే క్రిమినల్ కేసు పెట్టాలా. సిఐని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం కాదు, సిఐ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. అలాగే దీని కారకులైనటువంటి వైసీపీ నాయకుల మీద క్రిమినల్ కేసులు పెట్టి వెంటనే దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా దీని మీద వెంటనే స్పందించకపోతే మాత్రం చలో నంద్యాల కార్యక్రమానికి పిలిపిస్తాం. అన్ని మైనార్టీ వర్గాలను ఏకీకృతం చేసి ముస్లిం మీద జరుగుతున్నటువంటి దాడులను మేము ఖండించే దిశగా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక వారం లోపల ఏదైతే ఈ సంఘటన జరిగిందో పూర్తిగా దీనికి బాధ్యులైతే ఎవరైతే ఉన్నారో, మాకు తెలిసి వైసీపీ నాయకులు ఒత్తిడి మేరకే సిఐ సోమశేఖర్ రెడ్డి అతన్ని బలవంతం చేయడం జరిగింది. కాబట్టి వెంటనే దీని వెనక ఎవరున్నారో వారందరినీ కూడా వెంటనే విచారించి కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఒక వారం 10 రోజుల లోపల పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మైనారిటీ వర్గాలు, మైనారిటీ సంఘాలు అన్నిటిని కూడా ఏకీకృతం చేసి చలో నంద్యాల కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వ కళ్ళు తెరిపించే కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతాం. తప్పకుండా అండి. ఇప్పటికే నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ఒక లాయరు హ్యూమన్ రైట్స్కి రాయడం జరిగింది. దీని మీద చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో గవర్నర్ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి గతంలో జరిగినటువంటి ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మీద కూడా మైనారిటీ కమిషన్తో పాటు గవర్నర్ గారిని కూడా కలిసి దీని మీద పూర్తి విచారణ చేయవలసిందిగా మేము వాళ్ళనందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది.